అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ తో సహా మరో 4 పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బుగ్గపాడు చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండటంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో దాడి చేశారు. సీఐను కాపాడేందుకు ప్రయత్నించిన మరో 4 సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడి నుండి అతి కష్టంపై సీఐ తప్పించుకుని బయటపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ తో సహా మరో 4 పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బుగ్గపాడు చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతుండటంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. సీఐ కిరణ్ పై గిరిజనులు కర్రలతో దాడి చేశారు. సీఐను కాపాడేందుకు ప్రయత్నించిన మరో 4 సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడి నుండి అతి కష్టంపై సీఐ తప్పించుకుని బయటపడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, అసలు రెండు గిరిజన వర్గాల మధ్య గొడవ కాస్త పోలీసులకు గిరిజనులకు మధ్య జరగడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి అసలు? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చంద్రయ్యపాలెం బుగ్గపాడు ఈ 2 గ్రామాల మధ్యలో గత కొంతకాలం నుండి పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క 2 గ్రామాల మధ్యలో గొడవలు మొదలైనవి. ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ కిరణ్ తన యొక్క సిబ్బందితోటి ఆ ప్రాంతానికి అంటే ఆ జరిగేటువంటి గొడవను అడ్డుకోవడానికి వెళ్ళాడు. అయితే దురదృష్టం ఏంటంటే సిఐ గారు సివిల్ గా ఉండటం, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఇది ఆపడానికి పోయేసరికి వాళ్ళు ఈయన మీద అంటే సిఐ గారి మీదనే ఎదురుగాడి దిగి చాలా వాళ్ళ అందినటువంటి కర్రలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంప మండలు రాళ్ళు తీసుకొని సిఐ గారి మీద దాడికి ప్రయత్నించారు. అక్కడ నుండి తప్పించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేశాడు. వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా సిఐ గారిని రక్షించి ముందుకు తీసుకుపోయారు. కాకపోతే ఈ 2 పోడు భూముల మధ్య ఉన్నటువంటి గొడవ విషయంలో సిఐ గారు ఉద్రిక్తమైన పరిస్థితుల్లో డ్రెస్లో లేకపోవడం ఒకటి, ఆ సమయంలో గిరిజనులు కూడా ఏం ఆలోచించకుండా వచ్చినటువంటి సిఐ మీద దాడి చేయడం వాళ్ళందరికీ గాయాలైనాయి. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ సిఐని మరియు ఆ యొక్క 4 కానిస్టేబుల్ ని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇది విషయం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగిలినటువంటి స్పెషల్ బెటాలియన్ కూడా ఏదో ఇప్పుడు ఆ యొక్క గ్రామాల ప్రాంతానికి బయలుదేరింది. కాబట్టి అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. పద్మ, దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి అసలు పోలీసులపైనే తిరిగి దాడికి ప్రయత్నించారు కాబట్టి గిరిజనులు, దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు వాస్తవంగా చెప్పాలంటే పోలీసులు అంటే 2 గ్రామాల మధ్యలో గొడవ జరుగుతుందని చెప్పి పోలీసులు వెళ్ళారు కాబట్టి అంటే ప్రజల యొక్క రక్షణ కోసం వెళ్ళారు. కాకపోతే అది పోడు భూములకు సంబంధించింది కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. ఆ గొడవ మధ్యలో వీళ్ళు వచ్చేసరికి వాస్తవంగా అయితే దాడి చేశారు. ఆ దాడి చేయడం మాత్రం అధికారులు తీవ్రంగానే దాన్ని చూస్తున్నారు.
స్పెషల్ బెటాలియన్ ని కూడా ఇప్పుడు ప్రెసెంట్ గా ఆ యొక్క ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇక గిరిజనులు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఫస్ట్ అయితే దాడి చేశారు, కానీ దాడి చేసింది స్టేట్ని కదా, పోలీస్ అధికారులు చేశారంటే భావంతో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అనుక్షణం కూడా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాలకు పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా చాలా భయంగానే ఉంది. అక్కడ ఏదైనా జరగవచ్చు, చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.